హలో ఫ్రెండ్స్, నిఖిల్ అయితే బిగ్ బాస్ తర్వాత ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అయితే ఇచ్చేస్తున్నాడు. కావ్య నిఖిల్ కలవాలి అంటే ఎక్కడ చూసినా ట్వీట్స్ మీద ట్వీట్స్ అయితే వాళ్ళ అభిమానులు అయితే పెడుతున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నిఖిల్ని అయితే ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయితే వేశాడు. మీ ఎక్స్తో ప్యాచప్పా లేకపోతే బ్రేకప్పా అని అడిగాను. నిఖిల్ అయితే సూటిగా సుత్తి లేకుండా ఒక్క ముక్కలో అయితే దిమ్మ తిరిగే ఆన్సరే ఇచ్చాడని చెప్పవచ్చు. నేనైతే ప్యాచప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ ఆ అమ్మాయి నన్నే కావాలనుకుంటే, నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటే, నేను ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నానని నిఖిల్ చెప్పిన ఆన్సర్‌కి అయితే యాంకర్ అయితే ఒక్కసారిగా అవాక్కయ్యాడనే చెప్పవచ్చు. యాంకర్ అయితే ఇండైరెక్ట్‌గా చూసారు కదా, మీరెవరో మాకు తెలీదు, కానీ మీకోసం నిఖిల్ అయితే తన ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు అంటూ యాంకర్ అయితే ఒక సలహా అయితే ఇచ్చాడు. మరి ఇది చూసిన అందరూ అయితే, కావ్య నువ్వు ఇప్పటికైనా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలీదు. మీ ఇద్దరిలో ఎవరిది తప్పో కూడా మాకు తెలీదు. కానీ మీ ఇద్దరు కలవాలి. తప్పులనేవి అందరూ చేస్తారు. కలిసిపోతేనే కదా అందులో ప్రేమ అనేది కనిపిస్తుంది అంటూ కింద కామెంట్లతో అయితే అభిమానులు వర్షం కురిపిస్తున్నారనే చెప్పవచ్చు. అయితే మరికొందరు వీళ్ళిద్దరి మీద మండిపడుతున్నారనే చెప్పవచ్చు. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. అసలు నిజంగా వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిందా? లేకపోతే డ్రామా ఆడుతున్నారా ఫేమ్ కోసం, లేకపోతే ఛాన్సెస్ కోసం అంటూ కొంతమంది నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు. మరి వీరిద్దరిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేసేయండి. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో నిఖిల్ అయితే మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని మీకెప్పుడు చెప్పాం? అలాగే వాళ్ళ తల్లి నిఖిల్ పెళ్లి త్వరలో అన్నప్పుడు కూడా నిఖిల్ అయితే ఏ మాట అనకుండా సైలెంట్‌గా ఉన్నాడు. అలాగే కావ్య కూడా ఒక్కొక్క షోలో అయితే నిఖిల్ గురించి అడగగానే సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండేది. ఒక షోలో అయితే ఏకంగా నిఖిల్ నాకు పెద్ద విలన్ రియల్ లైఫ్‌లో అంటూ బాంబే పేల్చిందనే చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ కలవడం, కలవకపోవడం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.